ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు నిందితుడిగా ఉన్నారు. భుజంగరావు బంధువుల ఇళ్లతో పాటు మొత్తం 15 ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. సూర్యాపేటలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం జరిగింది. అడిషనల్ ఎస్పీ భుజంగరావు నివాసంలో ఏసీబీ సోదాలు చేస్తోంది. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భుజంగరావు ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేటలో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆదాయం మించినటువంటి ఆస్తులు ఉన్నాయనేటువంటి అంశానికి సంబంధించి ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత ప్రస్తుతం నగరంతో పాటు పలు ప్రాంతాల్లో దాదాపు 15 ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఏసీబీ సోదాలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు కీలక నిందితుడిగా ఉండి అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ కి వెళ్లి ఇప్పుడు సస్పెండ్ లో ఉన్నాడు. ప్రస్తుతం అతను పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి సమయంలో భారీగా ఆస్తులు కూడబెట్టాడనేటువంటి అభియోగాల ఆరోపణలతో ప్రస్తుతం ఏకకాలంలో సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బినామీ పేర్లతోటి ఆస్తులు ఉన్నాయి. భుజంగరావు బంధువుల పేర్లతోటి భారీగా ఆస్తులు కూడబెట్టాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించి ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎన్ని కోట్ల వరకు ఈ ఆస్తులు ఉండవచ్చు అనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీకి అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాడంపేట్ మాజీ మేయర్ పారిజాత ఆమె భర్తకు సిట్ నుంచి పిలుపు వచ్చింది. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, లక్ష్మీదుర్గ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో బాధితులు సాక్షులుగా ఉన్న వారిని ఇప్పటికే పిలిచి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు. తాజాగా హైదరాబాద్ బడంపేట్ మాజీ మేయర్ చిగిరింత పారిజాతకు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పారిజాతతో పాటు ఆమె భర్త నరసింహారెడ్డి ఇద్దరు ఫోన్లు ట్యాపింగ్ కు గురయ్యారని సిట్ అధికారులు అయితే వాళ్ళకు సమాచారం అందించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిట్ అధికారుల యొక్క హాజరు కావాలంటూ కూడా మేయర్ కు సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పారిజాతతో పాటు ఆమె యొక్క భర్త నరసింహారెడ్డి ఇద్దరు కూడా సిట్ అధికారులు ఎదుట హాజరవ్వి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ కేసులో కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అలాగే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా సిట్ అధికారులు ఎదుట హాజరై వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ను కూడా ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేలు స్టేట్మెంట్ ను కూడా వేరువేరుగా సిట్ అధికారులు ఇప్పటికే రికార్డ్ చేశారు. ఎన్నికల సమయంలో దాదాపుగా 600కు పైగా ముఖ్యమైన ఫోన్ నెంబర్లు మొత్తంగా వేలాది కాల్స్ అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో డిసెంబర్ 18న ప్రత్యేకంగా సిట్ అయితే ఏర్పాటైంది. అప్పటి నుంచి కూడా అంటే ఈ కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి ఈ సిట్ ఏర్పాటైనప్పటి నుంచి కూడా దాదాపు 5.5 నెలల సమయం కావస్తుంది. ఈ 5.5 నెలల సమయంలో దాదాపుగా కీలక ఆధారాలను సేకరించారు. అలాగే వీటితో పాటుగా సాక్షులను 10 మార్లు విచారించారు. మరికొద్ది రోజుల్లో ఈ నెలలోనే జూన్ నెలలోనే రెండవ ఛార్జ్ షీట్ కోర్టులో అయితే వేయబోతున్నారు. అయితే ఆ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు సిట్ అధికారులు అటు సాక్షులు కావచ్చు లేదంటే బాధితులు కావచ్చు వీళ్ళ యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. అలాగే ఇప్పటికే టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా రెడీ చేస్తున్నారు. సో ఇందులో భాగంగానే సిట్ అధికారులు రోజువారీగా ఈ కేసులో ఎవరైతే బాధితులుగా ఉన్నారో సాక్షులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తూ సిట్ అధికారులు వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తూ ఉన్నారు. టెలికాం సర్వీస్ అందించిన 618 నెంబర్ల ఆధారంగా దాదాపుగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రోజువారీగా పిలిచి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు కూడా సిట్ అధికారులు బడంపేట మాజీ మేయర్ గా పనిచేసిన పారిజాతను కూడా సిట్ అధికారులు విచారించి ఆమె యొక్క స్టేట్మెంట్ ను రికార్డ్ చేయబోతున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.